వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఎవరైతే రాగము, భయము, కోపము విడిచిపెడతాడో, ఎవరైతే తన చిత్తమును నాయందు లగ్నం చేస్తాడో, నన్ను ఆశ్రయిస్తాడో, అటువంటి వారు జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులవుతారు, తుదకు నన్నే పొందుతారు. ఈ శ్లోకంలో జ్ఞానయోగ విశిష్టతను గురించి తెలియజేశాడు శ్రీకృష్ణుడు. జ్ఞానము అనేది ఒక తపస్సు. జ్ఞానము ఆర్జించడము ఒక తపస్సులాగా చేయాలి. శరీరానికి మురికి అంటుకుంటే నీటితో శుభ్రం చేస్తాము. అలాగే మనసుకు మురికి అంటుకుంటే దానిని జ్ఞానం అనే తపస్సు చేత శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మనస్సు, శరీరము పవిత్రమవుతాయి. మరి జ్ఞానం అనే తపస్సు చేయడానికి ముందు ఏం చేయాలి అంటే మమకారము, కోరికలు, భయము, కోపము విడిచిపెట్టాలి. ఇది మొదటి లక్షణము. ఇవి ఉంటే మనసు నిర్మలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అందుకని ముందు వీటిని వదలాలి. తర్వాత మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి. పరమాత్మనే ఆశ్రయించాలి. ఈ 3 లక్షణాలు ఉంటే జ్ఞానం అనే తపస్సు సిద్ధిస్తుంది. ఇది కేవలము కృష్ణుని మాటలు కాదు. ఇంతకుముందు ఎంతోమంది ఈ జ్ఞాన తపస్సును ఆచరించి పరమాత్మలో లీనమయ్యారు అని చెబుతున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో మన్మయ, మాం ఉపాశ్రితాః అనే పదాలు వాడారు. మన్మయ అంటే నీ మనసు నాయందు లగ్నము చెయ్యి. మాం ఉపాశ్రితాః అంటే నన్నే ఆశ్రయించు. ఈ 2 పనులు చేయాలంటే ముందు రాగము, భయము, కోపము వదిలిపెట్టాలి. అవి వదిలిపెడితే గాని మనసు పరిశుద్ధం కాదు. మనసు పరిశుద్ధం కావాలంటే బయట ఉన్న కోరికలను, అయిష్టాలను, భయాన్ని, కోపాన్ని వదిలి పరమాత్మను ఆశ్రయించాలి. అప్పుడు మనసు నిర్మలమయ్యి పరమాత్మ యందు లగ్నమవుతుంది. ఇదంతా జరగాలంటే జ్ఞానం కావాలి. పరమాత్మను గురించి, పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలి. దానికి శాస్త్రములు అధ్యయనం చేయాలి. గురువుల వద్ద ఉపదేశం పొందాలి. గురుముఖత శాస్త్రములను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలి. ఈ జ్ఞానమును ఒక తపస్సులాగా ఆర్జించాలి. అంతేకాని ఏదో ఆషామాషిగా నేర్చుకోవడం కాదు. శాస్త్రమును ఏకాగ్రతతో, శ్రద్ధతో చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా జ్ఞాన తపస్సును చేసిన వారు తమ మనస్సును పరమాత్మ యందు నిలపగలరు. ఇదంతా కష్టము, ఎవరి వల్ల కాదు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అటువంటి వారు పూర్వము చాలామంది ఉన్నారు. వారంతా పైన చెప్పబడిన విధంగా ఆచరించి నన్ను చేరుకున్నారు, నాలో ఐక్యమయ్యారు అని పరమాత్మ బోధించాడు. దీనిని మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము. అసలు పరమాత్మను గురించి తెలుసుకోవడం ఎలా అని ప్రశ్న వేసుకుంటే దానికి 2 మార్గాలు గోచరిస్తాయి. ఒకటి సుగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. కొంతమంది మొదటిది ఆచరించి తర్వాత రెండవ దానికి వెళుతారు. అంటే సుగుణోపాసనతో మొదలుపెట్టి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు వెళుతారు. మరికొంతమంది నేరంగా రెండవ దానికి వెళతారు. సుగుణోపాసన చేసిన వారు నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నాను అని ఎవరన్నా అంటే వారు ఈశ్వరుని గురించి కొంచెమే తెలుసుకున్నారని, పూర్తిగా తెలుసుకోలేదని అర్థం. సుగుణోపాసన అంటే ఏకరూపంగా పరమాత్మను అర్చించడము. రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గా, పార్వతి, శివలింగము, వినాయకుడు, కుమారస్వామి మొదలగు దేవతామూర్తులను అర్చనమూర్తిగా ఇంటిలో పెట్టుకొని వారికి ఆవాహన, అర్చన మొదలగు షోడశోపచారములు చేస్తూ పూజించడము. పరమాత్మను ఒక రూపంలో పూజించడము, ఆయనే సర్వస్వం అనుకొని పూజించడము. ఈ అర్చనామూర్తులను పూజించడము పరమాత్మ సాక్షాత్కారానికి ఒక మెట్టు మాత్రమే, కానీ ఇదే ముఖ్యము కాదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు. అర్చనామూర్తులకు చేసే అలంకారాల మీద, ఉత్సవాల మీద, ఆ విగ్రహాల విశిష్టత మీద, మహిమల మీద దృష్టి పెడుతున్నారు. వాటి వెనుక ఉన్న పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దీని గురించి శాస్త్రములు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ మన తాత్కాలిక ప్రయోజనాలను, మన కోరికలు తీరడం కోసము ఇదే ముఖ్యం అనుకుని ఇక్కడే ఆగిపోతున్నాము. శాస్త్రం ముందు సుగుణోపాసనతో మొదలుపెట్టి తర్వాత నిర్గుణోపాసన వైపు వెళ్ళమని చెబుతుంటే మనము సుగుణోపాసనతోనే ఆగిపోతున్నాము. ఇదంతా శాస్త్రములను సరిగా అవగాహన చేసుకోకపోవడం వలన కలిగే అపోహ తప్పు వేరే కాదు. సుగుణోపాసనలోనే తర్వాత ఘట్టము. మన ఇంట్లో, మన పూజాగృహంలో ఉన్న చిన్ని విగ్రహము, అర్చనమూర్తి ఎవరో కాదు, అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపమని తెలుసుకోవాలి.
ఆ పరమాత్మ ఒక్కడే, వేరువేరు రూపాలు కాదు. మన సౌకర్యాన్ని బట్టి మనం వేరువేరు రూపాలలో అర్చనామూర్తులుగా పూజిస్తున్నాము అనే జ్ఞానం రావాలి. ఇందుగలడందు లేదని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు అనే భావన రావాలి. ఈ భావన రావడానికి తొలిమెట్టు సుగుణోపాసన. పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే భావన మనలో కలగడానికి ముందు సుగుణోపాసన ప్రతివాడికి అవసరమే. మానవుడు కూడా ఏడాది వయసు నుండి 5 ఏళ్ల దాకా తల్లి వేలు పట్టుకుని నడుస్తుంటాడు. వేలు వదిలిపెట్టడు, ఎందుకంటే అది ఆ వయసులో అవసరము. కానీ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తల్లి వేలు పట్టుకుని నడవాలని అనుకోడు, ఎందుకంటే ఒక వయసు దాకా తల్లి రక్షణ అవసరము. తర్వాత స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాగే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడానికి సుగుణోపాసన అవసరము, కానీ అదే పరమార్థం కాదు. జీవితాంతం సుగుణోపాసన చేస్తుంటే మనకు వయసు వచ్చినా మనలో చిన్నపిల్లవాడి మనస్తత్వము, మరొకరి మీద ఆధారపడే తత్వము పోనట్టే కదా. కాబట్టి ప్రతివాడు ఈ స్థితి నుండి బయటపడి విశ్వ చైతన్య స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అవ్యయుడు, నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆత్మతత్వము తెలుసుకుంటాడు. తనకు పరమాత్మకు భేదం లేదు అని తెలుసుకుంటాడు. తానే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. ముందు తనలో ఉన్న గుణములను అన్నీ పోగొట్టుకొని నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మలో ఐక్యం కావడము, అదే సుగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మళ్ళడము. ఇదే శాస్త్రం మనకు బోధించింది. కానీ మనం శాస్త్రములను సరిగా అర్థం చేసుకోకుండా మనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉన్నాము. నిర్గుణము అంటే ఏ గుణము లేకపోవడము. ఏదో ఒక గుణము ఉంటే అది పరమాత్మతత్వము కాదు. భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే 5 గుణాలు ఉన్నాయి. భూమి గుణము గంధము అంటే మట్టి వాసన. దానిపైన ఉన్నది జలము, దానికి వాసన లేదు, అంటే ఒక గుణము లేదు. దానిపైన ఉన్నది అగ్ని, దానికి వాసన రుచి రెండూ లేవు, అంటే 2 గుణాలు లేవు. దానిపైన ఉన్నది వాయువు, దానికి వాసన రుచి రూపము లేవు. దానిపైన ఉన్నది ఆకాశము, దానికి వాసన రుచి రూపము స్పర్శ లేవు. ఆకాశం పైన ఉన్నది పరమాత్మ. ఆకాశమునకు ఉన్న శబ్దగుణము కూడా పరమాత్మకు లేదు. కాబట్టి పరమాత్మ నిర్గుణుడు, ఏ గుణము లేనివాడు. అందుకని సుగుణోపాసన ముందు ఆచరించి నిష్కామ కర్మలను చేస్తూ కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తూ క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్ళాలి. అదే ప్రతి మానవుడి కర్తవ్యము. దీనికి భగవానుడు ఒక చక్కటి మార్గం ఉపదేశించాడు. దానిని మన్మయ అని అన్నారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మని ధ్యానించాలి. దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నా పరమాత్మను ప్రధానంగా మనసులో నిలుపుకోవాలి. సాధారణంగా మానవులకు ఏ పని చేస్తున్నా పరమాత్మ తప్ప అందరూ గుర్తుకు వస్తారు. మానవులకు కోరికలు కోరుకునేటప్పుడు మాత్రమే పరమాత్మ గుర్తుకు వస్తాడు. మిగిలిన సమయాలలో భార్య, సంతానము, బంధువులు, మిత్రులు, పక్కింటి వాళ్ళు, తీరని కోరికలు గుర్తుకు వస్తాయి. కానీ భగవంతుడు మాత్రం గుర్తుకు రాడు. కాబట్టి ప్రతి మానవుడికి ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏం చేసినా ప్రధానంగా మనసులో ఈశ్వర ధ్యానం ఉంటే చాలు. దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక తల్లి పసిబిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి నిద్రపుచ్చి ఎక్కడో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఏ పని చేస్తున్నా మనసు మాత్రం ప్రధానంగా బిడ్డ మీదనే ఉంటుంది. చిన్న సవ్వడి అయినా, చిన్న ఏడుపు లాంటిది వినిపించినా, ఏ పని చేస్తున్నా సరే ఆ పని వదిలిపెట్టి పరుగు పరుగున ఉయ్యాల దగ్గరికి వెళుతుంది. మనము కూడా ఏ పని చేస్తున్నా మన మనసును ప్రధానంగా పరమాత్మ యందు లగ్నం చేయాలి. ఎన్ని పనులు చేస్తున్నా ఇదంతా పరమేశ్వరుని కొరకు చేస్తున్నాను అనే బుద్ధితో చేయాలి. మంచి పనులు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. అప్పుడు నిరుత్సాహపడి పోకూడదు. మరి ఏం చేయాలి? భగవంతుని ఆశ్రయించాలి. మాం ఉపాశ్రితాః అంటే దేవా నీవే నాకు ఆధారము, నీవే ఈ అడ్డంకులు తొలగించి నన్ను కాపాడాలి అని పరమాత్మను ఆశ్రయించాలి. ఎలాగా అంటే దేవతలు, దానవులు కలిసి మందర పర్వతంలో క్షీరసాగర మథనం చేస్తుంటే ఆ మందర పర్వతం మునిగిపోతుంది. అప్పుడు వారు పరమాత్మను ఆశ్రయించారు. పరమాత్మ కూర్మంగా ఆ మందర పర్వతం కింద ఉండి దానిని మునిగిపోకుండా ఆపాడు. అలాగే మనం కూడా పరమాత్మను ఆశ్రయిస్తే మన ప్రమేయం లేకుండానే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఒకవేళ అడ్డంకులు ఉన్నా వాటి గురించి మర్చిపోతాము. పరమాత్మ నాకు అండగా ఉన్నాడు, నాకే తక్కువ అంటూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. అప్పుడు మనకు రాగము, భయము, కోపము ఉండవు. రాగము అంటే సంగమము, అటాచ్మెంటు. అది ఇష్టము, ఇది ఇష్టం లేదు అనే భావన. రావలసింది రాకపోతే కోపం వచ్చింది, పోతుందేమో అనే భయము.
నాకు ఇష్టం వచ్చింది రాలేదే అన్న దిగులు. మనసు పరమాత్మ యందు లగ్నమైతే ఇవన్నీ ఉండవు. మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధమైన మనసుకు జ్ఞానం తోడు కావాలి. జ్ఞానం అనేది ఒక తపస్సు. శాస్త్రములు చదివినందువలన, అధ్యయనం చేసినందువలన, అర్థము చేసుకున్నందువలన జ్ఞానం వస్తుంది. దానిని కూడా ఒక తపస్సులాగా అధ్యయనం చేయాలి. అందుకే దానిని జ్ఞాన తపస అంటే జ్ఞాన తపస్సు అని అన్నారు. ఈ ప్రకారంగా మనసును పరమాత్మలో లగ్నం చేసి, పరమాత్మను ఆశ్రయించి, రాగము, భయము, కోపము వదిలిపెట్టి జ్ఞానమును ఒక తపస్సులాగా సంపాదించుకుంటే అటువంటి వాడు పూతామద్భావమాగతాహ అంటే పునీతుడు, పవిత్రుడు అవుతాడు. అటువంటి వాడు నా స్వరూపాన్ని, నా స్థితిని పొందుతాడు. ఈ ప్రకారంగా పరమాత్మను పొందిన వారు చాలామంది ఉన్నారు అని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఏ మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో, ఆశ్రయిస్తారో వారికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను. అందుకే ఈ మానవులందరూ నన్నే అనుసరిస్తూ నన్నే సేవిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూత్రాన్ని వివరించాడు పరమాత్మ. ఎవరెవరికి ఎంతెంత భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఉంటాయో వాటిని బట్టి వారిని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. దీనిని మనము లౌక్యంగా తీసుకుంటే మనం ఏ పనిని ఎంత శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో చేస్తామో పరమాత్మ కూడా ఆ మేరకు తన వంతు సహకారం అందిస్తాడు. అంతేకాని సంవత్సరం అంతా పుస్తకం పట్టకుండా పరీక్షల సమయంలో ప్రతిరోజు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్యాడు, పెన్ను దేవుడి ముందర పెట్టి పూజిస్తే దేవుడు ఎటువంటి సాయం చేయడు అని విద్యార్థులు ఇది గ్రహించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా వారు తమ పనిని సమర్థవంతంగా ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో చేస్తే పరమాత్మ తన వంతు సాయం చేసి అతడి ఉన్నతికి తోడ్పడతాడు. అంతేకాని ప్రతిరోజు ఆఫీసుకు లేటు వెళుతూ, ఎర్లీగా బయటికి వస్తూ, ఉన్న కాసేపు క్యాంటీన్లో కాలక్షేపం చేస్తూ పని ఎగ్గొట్టే వారికి మెమోలు, డిమోషన్లు తప్పవు. అటువంటి వారు రోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. అలాగే వ్యాపారస్తులు కూడా ధర్మంగా, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే వారి వ్యాపారం వృద్ధి చెందడానికి పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా అన్యాయాలు, అక్రమాలు చేసి సంపాదించి అందులో కొంత భాగం పెట్టి దేవుడికి వజ్ర కిరీటాలు చేయించినా జైలు జీవితం తప్ప మరే ఫలితం ఉండదు. అలాగే సాధకులు కూడా అడవికి పోయి తపస్సు చేసినా మనసు ఇంటి మీదనే ఉంటే వారికి ఆ సాధన ఫలించదు. ఇంట్లో ఉన్న నిష్కామంగా కర్మలు చేస్తూ మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే ముక్తి లభిస్తుంది. ఆఖరున మరొక మాట చెప్పాడు. మానవులు అందరూ నన్నే అనుసరిస్తున్నారు అంటే నన్నే పూజిస్తున్నారు, కానీ వారి వారి పూజలను బట్టి వారిని అనుగ్రహిస్తాను అని భావము. దీన్ని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే మనం అందరము దేవాలయాలకు వెళ్ళి పరమాత్మకు పూజలు చేసి అనేక కోరికలు కోరుకుంటాము. ఈ కోరికలు అన్నింటి పరమార్థం ఏమిటంటే మనకు ఉన్న దుఃఖాలు, కష్టాలు తీరాలి, సుఖాలు రావాలి. ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం కావాలి, దుఃఖం పోవాలి అంటే దుఃఖముల నుండి, కష్టముల నుండి విముక్తి, మోక్షం కోరుకుంటున్నాడు. అంతే కదా, ఇది మానవుని ప్రాథమిక స్థితి. ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే మోక్షం కోరుకుంటున్నాడు. బాగా పరిణతి చెందిన మానవుడు ఈ జనన మరణ చక్రము నుండి మోక్షము, విముక్తి కోరుకుంటే పరిణతి చెందిన మానవుడు దుఃఖముల నుండి, కష్టముల నుండి మోక్షము, విముక్తి కోరుకుంటాడు. ఇంతే తేడా. మానవుడు తన కష్టముల నుండి, దుఃఖముల నుండి విముక్తి, మోక్షము పొందడానికి ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించకూడదు, సమాజానికి నష్టం కలిగించకూడదు. అటువంటి కోరికలు పరమాత్మ తీరుస్తాడు. యథా మాం ప్రపద్యంతే తాం స్థతైవ భజామ్యహం అంటే నన్ను ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుతారో వారిని ఆయా విధములుగా తృప్తిపరుస్తాను. ఇక్కడ భజామ్యహం అంటే భజన చేస్తాను అని కాదు, తృప్తిపరుస్తాను అని అర్థము. కానీ ఆయా కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే అధర్మాన్ని పరమాత్మ ఎప్పుడూ ప్రోత్సహించడు. ధర్మమును స్థాపించడానికి నేను యుగ యుగాలలో అవతరిస్తాను అని అంటుంటే అధర్మాన్ని పరమాత్మ ఎందుకు ప్రోత్సహిస్తాడు? కాబట్టి పరమాత్మ మనం ఏ కోరిక కోరినా అది ధర్మసమ్మతము, సమాజహితము అయితే తప్పక తీరుస్తాడు. కానీ ఇక్కడ ఒక సందేహము. పరమాత్మ జ్ఞానము, సాయుజ్యము, నిష్కామ కర్మ అని చెబుతూ మరలా ఈ ప్రాపంచికమైన కోరికలు తీర్చడం ఏమిటి అని మీకు సందేహం రావచ్చు.
ఎవరైనా మనకు ఒక పని చేసి పెడితే వాడికి సంతోషంగా 10 రూపాయలు ఇస్తాము. అంతేకాని వాడు దానితో ఏం చేస్తాడు, తాగుతాడా, జూదమాడుతాడా అని ఆలోచించము. వాడు మనకు సాయం చేశాడు, మన దారిలోకి వచ్చాడు, మనం చెప్పినట్టు చేశాడు, ఇదే ఆలోచిస్తాము. ఇక్కడ కూడా పరమాత్మ మమ వర్త్మాను వర్తంతే అంటే వీడు నన్ను పూజించాడు, అర్చించాడు, కోరికలు కోరాడు, అవి ధర్మబద్ధంగా ఉన్నాయి. వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వాడి కోరికలు తీర్చడం నా విధి అనుకుంటాడు. అందుకే వాడి కోరికలు వాడి పూజలను బట్టి తీరుస్తాడు. ఇలా తీరుస్తుంటే కొన్నాళ్లకు వాడికే విరక్తి పుట్టి ఈ ప్రాపంచిక విషయాల నుండి మోక్షం పొందుతాడేమో అనే ఆశ. కాబట్టి పరమాత్మ మానవులందరినీ బాగు చేయాలని కోరికతో ఉంటాడు, మన క్షేమం కోరుతుంటాడు. పరమాత్మ మార్గము ధర్మ మార్గము. మనం కూడా పరమాత్మ మార్గాన్ని అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు. కానీ మనమే పరమాత్మను అనుసరించడం లేదు. మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి కోరరాని కోరికలు కోరుకుంటూ అవి తీరకపోతే కోపము మోహములో పడిపోతూ కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఫలితమును కోరి కర్మలు చేసే మానవులు ఈ ప్రపంచంలో వివిధములైన దేవతామూర్తులను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవతామూర్తులను ఆరాధిస్తే వారికి తొందరగా ఫలితములు లభిస్తున్నాయి. ఈ లోకంలో ప్రతివారు ఏదో ఒక ఫలితమును ఆశించి కర్మలు చేస్తుంటారు. వివిధములైన దేవతలను దేవతామూర్తులను పూజిస్తుంటారు. ఆ ప్రకారము వివిధ దేవతామూర్తులను పూజించడం వలన వారు చేసిన కర్మల ఫలితం త్వరగా కలుగుతుంది. కొంతమంది నిరాకారుడును నిర్వికల్పుడును అయిన నన్ను ధ్యానిస్తుంటారు. వారిని కూడా వారి కర్మలను అనుసరించి అనుగ్రహిస్తుంటాను. ఈ ప్రకారంగా మానవులు వివిధములైన పద్ధతులలో రీతులలో వివిధ దేవతామూర్తుల రూపములలో నన్ను పూజించి ఆరాధించి తగిన ఫలములను పొందుతూ ఉంటారు. ఎవరు ఏ రీతిగా ఏ రూపంలో నన్ను ఆరాధించినా వారికి తగిన ఫలములను నేను ఇస్తూ ఉంటాను. కానీ మానవులు నన్ను ఏ విధంగా ఏ రూపంతో పూజించినా వారు కోరే కోరికలు సిద్ధిస్తే కలిగే సంతోషమును, లభించింది పోతుందేమో అనే భయమును, సిద్ధించకపోతే కలిగే కోపమును విడిచిపెట్టి ధర్మబుద్ధితో నిష్కల్మష హృదయముతో నన్ను పూజించాలి. మానవులు మొదట వివిధ రూపములలో ఆరాధించి క్రమక్రమేణా ఇంద్రియములను మనసును జయించి కామములను పక్కన పెట్టి నిష్కామ కర్మలు ఆచరిస్తూ నిశ్చయాత్మక బుద్ధి కలిగి నన్ను ఆరాధిస్తే తుదకు వారు నన్నే చేరుకుంటారు. ఇది పరమాత్మను పూజించే విధానము. సాధారణంగా మానవులు తమకు దుఃఖాలు కష్టాలు పోవాలని సుఖాలు కలగాలని వివిధ దేవతామూర్తులను పూజిస్తుంటారు. ఎన్నెన్నో కోరికలు కోరుతుంటారు. వారి కోరికలు ధర్మబద్ధమైతే అవి వెనువెంటనే తీరుతుంటాయి. కాబట్టి తొందరగా తమ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు వివిధములైన దేవతామూర్తులను ఆరాధిస్తుంటారు. కానీ ఈ బంధముల నుండి మోక్షం కోరుకునే వాళ్ళు ముందు దేవతామూర్తులను నిష్కామంగా పూజించి క్రమక్రమేణా నిర్గుణుడు అయిన పరమాత్మ యందు మనసు లగ్నం చేసి ఈ బంధనముల నుండి విముక్తి పొంది పరమాత్మతో సాయుధ్యం పొందుతారు. ఇక్కడ మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. పరమాత్మ కానీ మనం పూజించే దేవతలు కానీ మన కోరికలు తీరుస్తారు నిజమే. అవి ఎంతకాలం ఉంటాయి, ఎంత సుఖాన్ని ఇస్తాయి, మన దుఃఖాలను పోగొడతాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం ప్రతికూలంగా వస్తుంది. సుఖం ఎప్పుడూ దుఃఖంతో అంతమవుతుంది అనేది సర్వసాధారణం. తమకు చావు లేకుండా వరాలు పొందిన అసురులు అందరూ మొదట సంతోషించినా ఆఖరికి ఆ పరమాత్మ చేతిలో మరణించారు. కాబట్టి మనకు ఏది లభించినా దాని వలన కలిగేది తాత్కాలిక సుఖమే. ఎందుకంటే లభించింది జారిపోతే వెంటనే దుఃఖం వస్తుంది, ధనం వస్తుంది, సంతోషం. దానిని దాచిపెట్టలేక అవస్థ, పోతే దుఃఖము. కొడుకు పుట్టాడు సంతోషము, వాడు విధవ అయితే దుఃఖము, వాడు పోతే ఇంకా దుఃఖము. ఎన్నో పూజలు వ్రతాల ఫలంగా తనకు పెళ్ళి అయినందుకు సంతోషించాలా, ఇన్నేళ్ళొచ్చినా అమ్మ కొంగు వదలని మొగుడిని చూచి ఏడవాలా, అత్త ఆడపడుచులు పెట్టే ఆరళ్లకు దుఃఖించాలా తెలియని అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రకారంగా సంయోగ వియోగాలతో సుఖదుఖాలు నిరంతరం వస్తుంటాయి. కాబట్టి పరమాత్మ చెప్పేది ఏమిటంటే, మీరు నన్ను వివిధ రూపాలలో పూజించండి, నేను ఆయా దేవతామూర్తులలో రూపంలో మీ కోరికలు తీరుస్తాను. కానీ అవి మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. మీరు ధర్మబద్ధంగా అడిగారు కాబట్టి మీ కోరికలు నేను తప్పక తీరుస్తాను. అవి బంధాలు పెంచుతాయి కానీ తుంచవు. మీరు కోరుకోవాల్సింది శాశ్వత సుఖాలను కానీ తాత్కాలిక సుఖాలను కాదు అని ఒక విధంగా మనను హెచ్చరిస్తున్నాడు పరమాత్మ.